హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రేపు ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయని తెలుసుకుందాం. అంతేకాకుండా బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది, దానికి సంబంధించిన వివరాలు కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్ ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. లైట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్కు ఆనుకొని ఉన్న ప్రాంతాల మీద అల్పపీడనం అయితే కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఇది ఉత్తర వాయువ్య దిశగా అయితే కదులుతోంది. ఈ అల్పపీడనం రానున్న 2 రోజుల్లో తీవ్ర అల్పపీడనంగా మారి తదుపరి 2 రోజుల్లో వాయుగుండంగా బలపడుతుంది. అనంతరం బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల మీదుగా ప్రయాణించే అవకాశాలున్నాయి. ఈ వాయుగుండం ప్రభావం వల్ల బెంగాల్, ఒడిశా, బంగ్లాదేశ్పై ఎక్కువగా అయితే ఉంటుంది. ఏపీపై ఆ ప్రభావం ఎక్కువగా ఉండదని అయితే తెలిపింది. మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాని ఆనుకొని ఉన్న దక్షిణ కేరళ తీరం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. అదేవిధంగా ఉపరితల ద్రోణి అనేది కర్ణాటక, కొమరిన్ ప్రాంతాల మీదుగా కొనసాగుతుంది. వీటి ప్రభావంతో రాయలసీమలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక రానున్న 2-3 రోజులు కోస్తా రాయలసీమలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అయితే తెలిపింది. ఇక దీని ప్రభావంతో ముఖ్యంగా ఏపీలో ఇవాళ రేపు అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం అన్యం, అనకాపల్లి, కర్నూలు, కాకినాడ, అనంతపురం, తూర్పుగోదావరి, శ్రీ సత్యసాయి, విశాఖపట్నం, ప్రకాశం, ఏలూరు, బాపట్ల, గుంటూరు, కృష్ణా, నంద్యాల, అన్నమయ్య, శ్రీకాకుళం, వైఎస్ఆర్ కడప, విజయనగరం, కోనసీమ, నెల్లూరు, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు అయితే జారీ చేసింది.